దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు యథార్థంగా మనం ఒప్పుకోవాలి. దేవుని దగ్గర సన్నిధిలో ఉన్నప్పుడు మనకి యథార్థత ఎంతో అవసరం. కానీ ఈ రోజుల్లో మనుషుల దగ్గర యథార్థత లేదు. ఎందుకు ఆ మాట అంటున్నాను అని అంటే, చూడండి, ఇక్కడ ఉన్న మీరు అందరూ ఉన్నారు, కూర్చొని ఉన్నారు, మాటలు వింటున్నారు. ఈ వాక్యానికి ముందర మీకు మైక్ ఇచ్చి ప్రార్థన చేయమంటే ఏమని ప్రార్థన చేస్తారు చెప్పండి? దేవా, పరలోక సింహాసనం నుండి నాతో మాట్లాడు, నాలో ఉన్న అవిధేయతలు చూపించు, నన్ను సరిచేయి ప్రభువా, నన్ను బాగు చేయి, మాతో మాట్లాడు అని ప్రార్థన చేస్తారా లేదా? చేస్తారా లేదా? ఎవరికి మైక్ ఇచ్చినా ఆ ప్రార్థనే చేస్తారు. మాతో మాట్లాడండి, మా జీవితాలను బాగు చేయండి అనే ప్రార్థనే చేస్తారు. ఎన్నోసార్లు ఆ ప్రార్థన చేసినాం, ఎన్నోసార్లు దేవుడు మనతో మాట్లాడాడు, మరి ఆ మాట విన్నామా? మరి చేసిన ప్రార్థన ఏం ప్రార్థన చెప్పండి? అబద్ధం కదా? అబద్ధమా కదా? అబద్ధమే. మనం దేవుని ఆరాధిస్తాం, దేవా నేను పరిశుద్ధుడిగా, నన్ను పరిశుద్ధపరిచినందుకు, నా పాపాలు క్షమించినందుకని ప్రార్థన చేస్తాం. నిజంగానే మనం పరిశుద్ధంగా ఉన్నామా? బయట లోకంలో పరిశుద్ధంగానే మాట్లాడుతున్నామా? పరిశుద్ధంగానే జీవిస్తున్నామా? పరిశుద్ధమైన పనులే చేస్తున్నామా? దేవునికి వ్యతిరేకమైన చేస్తున్నామా? యథార్థత ఉందా మన జీవితంలో? మళ్ళీ తిరిగి దేవుని సన్నిధికి వచ్చి మేము ప్రార్థన చేస్తాం. మళ్ళీ ఎక్కడుంది చెప్పండి యథార్థత? లేదు. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి యథార్థంగా గుండెలు బాదుకుంటూ మనం ప్రార్థన చేస్తామో, మనం చేసిన అవిధేయతను బట్టి గుండెలు బాదుకుంటూ మనం ప్రార్థన చేస్తామో, మనం చేసిన అవిధేయతలను జ్ఞాపకం చేసుకొని కన్నీరు విడుస్తామో దేవుని సన్నిధిలో, అప్పుడు మనం యథార్థవంతులు. అప్పుడు దేవుడు మన ప్రార్థనలు వింటాడు. అప్పుడు దేవుడు మన ప్రార్థనలు విని మనకు జవాబిస్తాడు. ఆయన కొరకు వాడుకుంటాడు, ఆయన కొరకు మహిమకరంగా నిలబెడతాడు.